హల్లెలూయా. ఎందుకు చేత నా హృదయం సంతోషంగా ఉందంటే, సేవకుడు ఇక్కడ వచ్చినది మొదలుకొని నాకు బాగా తెలుసు. సేవకురాలు కూడా తెలుసు. ఆ చిన్నదాన్ని మొన్న చూసినప్పుడు ఏమొస్తారు, ఇంత పెద్దగా అయిందా అంటే ఇన్ని సంవత్సరాలు అయిందా పాస్టర్ ఇక్కడికి వచ్చి. నేను ఏ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత క్రైస్తవుని కుటుంబంలో పెరిగిన నన్ను తిరిగి దేవుడు నన్ను పట్టుకుండు. కొత్త జన్మ అంటారు కదా, అది కొత్త జన్మ 2018వ సంవత్సరం నా జీవితంలో నేను అనుభవించినాను. అంతకంటే ముందే 2001లో నేను బాప్తిసం తీసుకున్నా, కానీ నిజంగా నా జీవితంలో రక్షణ అంటే 2018వ సంవత్సరమే. ఆ తర్వాతనే నేను బైబిల్ పట్టుకున్నాను. అంతకంటే ముందు బైబిల్ పట్టుకొని సేవ చేసే వాళ్ళని నేను తిట్టేవాడిని అంటే ఇన్సెన్స్ వీళ్ళు ఏం పని లేకుండా ఇలా చెప్తా ఉంటారు, వాళ్ళ కడుపు గడుపుకోవడానికి అనే ఉద్దేశం నాలో ఉండే. కానీ ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో ఒక కలయికను జరిపినాడో అప్పుడు నాకు తెలిసింది వీళ్ళు ఎంత భారంతో పనిచేస్తారనే విషయం. హల్లెలూయా. ఈరోజు వీళ్ళు ఇంత భారంతో పనిచేస్తున్నారు కాబట్టి నేను ఈ స్థలంలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాం. ఈ సమయం లేక, ఈ స్థితి గతి లేక ఎంతో మంది గచ్చిపోయినారు. వాళ్ళకి రక్షణ లేకుండానే వెళ్ళిపోయినారు. ఇంకా రక్షణ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారు నమ్మట్లేదు, లేక వాళ్ళకు సువార్త అందటం లేదు. ఏమైనప్పటికీ ఈ దినం మనం కొద్దిసేపు కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ప్రత్యేకంగా వాచ్ నైట్ సర్వీస్ కాబట్టి అందరికీ కూడా క్రొత్తది అంటే ఇష్టం. హల్లెలూయా. ఎవరికైనా క్రొత్తది ఇష్టం లేదు అనటం చేయలేమండి. కొత్తది ఇష్టం లేదు. కొన్ని గంటలు అయితే కొత్త సంవత్సరం వస్తుంది. హల్లెలూయా. ఆ క్రొత్తది మనకు కావాలని ఒక ఆశ, కానీ నీ జీవితంలో ఒకటి గడిచిపోతుంది. నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నీ వయసులో ఒక సంవత్సరం అనేది ముగింపబడుతుంది. 2024 సంవత్సరం మళ్ళీ రాదు. ఇంకా నీ జీవితంలో జరిగిన సంఘటనలు, నీకొచ్చిన అవకాశాలు, నీకొచ్చిన తలంపులు, నీకొచ్చిన మేలులు మళ్ళీ తిరిగి రావాలి. కొత్తవి వస్తాయి. హల్లెలూయా. పాతవి గతించిపోతున్నాయి. కొన్ని గంటల లోపల మనము క్రొత్త సంవత్సరంలోకి వెళ్తాము. క్రొత్త సంవత్సరం అంటే అదే పెద్ద గొప్పతనం కాదు. మళ్ళీ రొటీన్. రేపటి పొద్దున్న లేస్తే అదే బ్రష్ చేసుకోవాలా, బ్రేక్ఫాస్ట్ చేయాలా, లంచ్ చేయాలా, మన పనులు చేసుకోవాలా. కానీ నీ జీవితంలో ఒక క్రొత్తదనం కావాలి అంటే, నిజమైన రక్షకుని కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే ఆ క్రొత్తది ఏంది అనేది నీ జీవితంలో నువ్వు తెలుసుకోబోతున్నావు. బైబిల్ లేఖనం నుంచి దావీదుకు రాసిన కీర్తనలు 103వ కీర్తన 2వ వచనం చదువుదాం. నాకు తెలుగు కరెక్ట్గా రాదు చదవడానికి, ఎవరైనా సహాయం చేస్తే మంచిది. నా ప్రాణమా యెహోవాను సమ్మతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. హల్లెలూయా. ఒక్కవేళ నీ జీవితంలో కనుక దేవుడు ఉపకారము చేయకుంటే ఈ దినం నువ్వు ఇక్కడ కూర్చునే వాడివే కాదు, కూర్చున్న దానివే కాదు కదా. దేవుడు ప్రతి క్షణము నిన్ను, నీ కుటుంబాలను కాపాడుతూ నీ స్టడీస్లో కానీ లేక నీ ప్రయాణంలో కానీ అన్ని విషయాలలో కూడా, కుటుంబ విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు ఉపకారము చేస్తున్నాడు. కాబట్టి ఈ దినమున ఈ గడియలో నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఒకవేళ ఆ స్థితి, ఆ ఉపకారం నీ జీవితంలో లేకుంటే ఈరోజు నువ్వు ఉండేవాడివి కాదు. క్రొత్తది వస్తుందంటే ఎవరికైనా ఇష్టం. క్రొత్తది కావాలి, క్రొత్తది కావాలి, క్రొత్తది కావాలి. అసలు క్రొత్తది ఎందుకు కావాలి నీ జీవితంలో? ఒకవేళ నీకు క్రొత్తది కావాలి అని అనుకుంటే నీ వయసు కనుక నువ్వు ఆలోచిస్తే నువ్వు ఒక 60 నుండి 100 సంవత్సరాల లోపల నువ్వు బతుకుతున్నావు అంటే, నీ జీవితంలో 40 సంవత్సరాలు గతించినాయి అంటే ఇంకా మిగిలిన ఏంటంటే 20. ఈ 40లో నువ్వు ఏం చేయలేదు.
ఒకవేళ నీ వయసు 60 సంవత్సరాలకు జరిగింది అంటే నీ కాలము గతించిపోతున్నది. ఈ 40 సంవత్సరాల్లో దేవుడు నీకు ఏమైతే వాగ్దానాలు చేస్తున్నాడో ఆ వాగ్దానాలు నెరవేరుతూ వెళ్తున్నాయి, కానీ వాటిని వెనుకకి నెట్టేస్తూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చక ముందుకే నువ్వు కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నావా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 2023వ సంవత్సరమున లేక 2024 మొదటి దినమున వాగ్దానాలు తీసుకున్నారు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరిందా లేదా అని నువ్వు చూసుకున్నావో లేదో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో ప్రతి సంవత్సరం కూడా ఆ వాక్యం నెరవేరుస్తూ వస్తుంది. మరి ఒక్క క్షణం మీరు ఆలోచన చేసినట్టయితే 2024 ఇప్పుడు 11:10 అవుతుంది సమయం. ఈ సమయం మళ్ళీ రాదు, ఇంకా వస్తుందా? 2024 రమ్మంటే కూడా రాదు. కానీ కొన్ని పనులు దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చినాడు, దానికి సానుకూలంగా నీకు అవకాశం కూడా ఇచ్చినాడు. ఆ అవకాశాన్ని నువ్వు తొట్టి ముందుకెళ్తున్నావు తప్ప ఆ అవకాశాన్ని నెరవేర్చలేకపోతున్నావు. నీకు ఒక ఉద్యోగం ఒక దగ్గర ఉందానంటే ఈ ఉద్యోగం నేను చేయను, వేరే ఉద్యోగం కోసం చూస్తావు. దేవుడు నీకు ఒక చిన్న పని ఇస్తే ఈ చిన్న పని వద్దు, నాకు పెద్ద పని కావాలని ఆలోచన చేస్తావు తప్ప దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతృప్తి పరచలేవు. నువ్వే కాదు, నేను కూడా. ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ 2024వ సంవత్సరం కనుక మీరు ఆలోచన చేస్తే ఎన్నో విషయాలు క్షణం మీరు ఇక్కడికి వచ్చినారంటే, ఆ మెట్లు ఎక్కుతున్నారంటే, లేక మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నారంటే కూడా అది దేవుడు చేసిన మేలని. ఆ మేలు కనుక లేకుంటే నువ్వు ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. ఆయన కార్యములు మరి కృతజ్ఞతగా ఈ దినమున నేను 2 మెసేజ్లు అంటే వాచ్ నైట్ సర్వీస్, కొత్త సంవత్సరం 2 కలిపి చెప్తున్నాను. ఎందుకనంటే నీ జీవితంలో గతించిన విషయాలు, జరగబోయే గురించి కూడా నేను చెప్పబోతున్నాను. జరిగిన వాటిని నెమరవేర్చుకున్నట్లయితే దేవుడు వాటికి ఫలితంగా నీకు ఆలోచన చేస్తాడు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు? ఇప్పుడు అయిపోయింది, వాళ్ళ జీవితమే అయిపోయింది, ఎక్స్పైర్డ్. వాళ్ళు ఏమి చేయలేరు. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఎవరికైతే దేవుని యొక్క వాక్యం తెలియదో అది తెలియపరచడానికి కోసమై నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. సంఘ కాపరులు చెప్తారు, సంఘం నడిపించే గొర్రెల కాపరి కాదు, గొర్రెలను కంటాయి అంటారు కదా. సంఘ కాపరి తీసుకొస్తాడా? సంఘస్థులు తీసుకురావాల గొర్రెలు కదా. అట్లానే ఒకవేళ చనిపోయిన మనిషి ఏమి కూడా చేయలేడు, కానీ నువ్వు బ్రతికుండగానే నువ్వు చేయాల్సిన పని. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పటి వరకు ఏం చేసినావో నాకు అవసరం లేదు, కానీ రేపటి దినము నుంచి క్రొత్త సంవత్సరం నువ్వు వెళ్తున్నావు కాబట్టి క్రొత్తదనం, ఒక ఆలోచనతో నీవు ముందుకు వెళ్ళడానికి దేవుడు నిన్ను నీకు వాగ్దానం లేక నీకు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒక మనిషి నిజానికి చనిపోయితే ఆయన ఏం చేయలేడు, కానీ బ్రతికున్నప్పుడే నువ్వు నేను ఏమైనా చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే అక్కడ ఇట్లా తేటగా ఉంది. కాగా ఎవడైనానో క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునిలో ఉంటే నువ్వు నూతన సృష్టి. ఈరోజు 31 డిసెంబర్, రేపు జనవరి 1. దినంకి ఏమైనా తేడా ఉందా? క్యాలెండర్ తప్ప ఏమీ లేదు. ఇవాళ చేసిన పనిలే రేపు కూడా చేయాలి. కానీ దేవునిలో ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే నూతన సృష్టి అంట. నువ్వు చేయాల్సిన పనులు ఆ సృష్టిలో దేవుడు ఇది కలుగుగాక అన్నప్పుడు కలిగినది. ఆ కలిగిన సృష్టిని కనుక నువ్వు చూసినట్టయితే
నీకు కూడా అదే స్వరూపమందు దేవుడు నిన్ను తయారు చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు చేసిన గొప్ప కార్యములు నీ వల్ల కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నూతనమైన సృష్టిగా కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నిన్ను నువ్వు ఈరోజు ప్రశ్న వేసుకో, నువ్వు క్రీస్తు యందు ఉన్నావా లేవా, లేక లోకంలో ఉన్నావా? నీవు కనుక ఆలోచన చేసుకుంటే నీకు ఆ సమాధానం దొరుకుతుంది. ఇదిగో పాతవి గతించాను, కొత్తవి. ఒకవేళ మరి ఈ న్యూ ఇయర్ అంటే అందరికీ ఒక ఆయన అన్నాడు, మన యూట్యూబ్లో చూస్తుంటే అంటుంది, కొత్త సంవత్సరం అంట అందరికీ బర్త్డే అంటుంది. హల్లెలూయా. మరి ఆయనకి ఏమనిపించిందో తెలియదు, కానీ ఎందుకంటే ఆయనకు నూతనమైనదంటే చాలా ఇష్టం, అట్లనే అందరికి కూడా ఇష్టం. కానీ ఆ నూతన సంవత్సరము మరి అందరి బర్త్డే అని ఆయన చెప్తున్నాడు. మొన్నటి దినమున నేను ఒక దగ్గర సేవ పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు ఒక ఆయన అడిగినాడు, అయ్యా మరి క్రీస్తు పుట్టినరోజు డేట్ కరెక్టా అని అడిగినాడు. దేవుడు ఎంత నాకు తలంపించినాడు. అయ్యా క్యాలెండర్ ఇవ్వాలి, డేట్ ఎంత? 25 డిసెంబర్ 2024 అన్నాడు. ఈ 2024 సంవత్సరం కంటే ముందు కాలం ఉందా లేదా అని అడిగినా. ఉందా లేదా? హల్లెలూయా. కాలములో తేటగా ఉన్నది. అది క్రైస్తవునికైనా, హైందవునికైనా, ముస్లింకైనా, ఏ మతస్థుడికైనా క్యాలెండర్ ఒకటే, డేట్ ఒకటే. 2024 సంవత్సరము వచ్చింది అని అంటే క్రీస్తు పుట్టిన తర్వాతనే 2024 సంవత్సరం వచ్చింది. చదువుకున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. మరి క్రీస్తు పూర్వం కాకుండా ఇంకా వేరే పదం వాడవచ్చు కదా, ఏ దేవుడి పేరైనా వాడవచ్చు కదా, ఎందుకు వాడలేదు? అది చరిత్ర. ఆ చరిత్ర ప్రకారము ఏ దేశమైనా, ఏ మతమైనా క్యాలెండర్ ఒకటే. అంటే క్రీస్తు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2024 సంవత్సరాలు. హల్లెలూయా. ఇంతకంటే క్లియర్ ఇంకెవ్వడు కూడా ఎవరికి కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆ క్యాలెండరే మనకు ఆధారం. దానికంటే ముందు క్రీస్తు శకం అని మనం మాట్లాడతాం కదా. ఇలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు అనేక మంది ప్రశ్నిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ మరి క్రొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న మనకు మరి డేట్ గురించి మనం చూస్తాం. ఎప్పుడు వస్తుంది ఫస్ట్, ఎప్పుడు వస్తుంది ఫస్ట్, ఎప్పుడు వస్తుంది ఫస్ట్. కానీ 31 గతిస్తుందనే విషయాన్ని మరి నువ్వు మర్చిపోతున్నావు. కాలం చేతిలో పడి మనం పాత విషయాలన్నీ కూడా మర్చిపోతూ కొత్త విషయాల కోసమై మనం చూస్తూ ఉంటాం. కొత్తది అందరికీ ఇష్టమే, కానీ కొత్త విషయంలో మరి ఒకవేళ మనం చూస్తే దేవుడు చేసిన మరి ఈ డేట్ కానీ, ఈ క్యాలెండర్ కానీ మారదు. క్యాలెండర్ని ఎవరైనా మారుస్తారు? ఇప్పుడు మార్చలేదు. అదంతే ఇక ఇప్పటికీ స్థిరంగా ఉండిపోతారు. 2024 సంవత్సరం తర్వాత 25 సంవత్సరం వస్తుంది, కానీ 23లకు రాదు. ఇక అది ఎవరు సిద్ధపరిచింది అంటే దేవుడు. ఆయన క్రీస్తుగా ఈ లోకంలో పుట్టినప్పుడు అది అక్కడి నుండి మొదలైంది. ఏదేమైనప్పటికీ మీ ముందు 3 విషయాలు నేను ఈరోజు తీసుకురావాలనుకుంటున్నాను. మొదటిది ఏంటిదంటే దేవుడు చేసిన ప్రామిస్. దేవుడు మనకు చేసిన ప్రామిస్. ప్రామిస్ అంటే వాగ్దానం. దేవుడు చేసిన వాగ్దానం మొదటిది. రెండవది ప్రిపరేషన్, సిద్ధపడడం. వాగ్దానం, సిద్ధపడడం, పర్ఫెక్షన్, సంపూర్ణ, పర్ఫెక్షన్. ఈ 3 విషయాలు నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. మహాపరిశుద్ధులకు మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామను పొందున్నాను. ఇదిగో తండ్రి, ఈ దినమున అయ్యా నేను కాదు కదా మాట్లాడేది, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి నా శరీరంలో వాడుకొని తండ్రి బిడ్డలకు నీ వాక్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను.
పరిశుద్ధుడగు తండ్రి నీ వందనాలు. ఎందుకు పనికిరాంటు నన్ను తండ్రి నీ వాక్యం చెప్పుటకు నన్ను నిలబెట్టినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. చూడండి, దేవుడు చేసిన ప్రామిస్లు కొన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దేవుడు మనకు చేసిన ప్రామిస్లో నూతనమైన ప్రామిస్. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. చూడండి, దేవుడు మీ కొరకై ఒక క్రొత్త దాన్ని చేయబోతున్నాడు. ఏంటి ఆ క్రొత్తది? నీ జీవితంలో పాతవి గతించినవి, పాపపు స్థితిలో నుంచి నీవు రక్షింపబడినావు. నిజంగా నీవు రక్షింపబడినావా? రక్షింపబడితే ఇదిగో ఇదే నీ కొత్త జీవితం, ఇదే నీ కొత్త సంవత్సరం. నీ జీవితంలో పాతయన్ని గతించినట్టయితే, ఒకవేళ నువ్వు పాతవి అలాగే నువ్వు మోసుకుంటూ వస్తే నీ జీవితంలో క్రొత్తదనం లేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, నువ్వు రక్షింపబడిన తర్వాత నీవు క్రొత్తగా కనిపించాలి, కానీ పాతగా కనిపించడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అంటున్నాడు. క్రియ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ కదా. అంటే దేవుడు చేయబోతున్నాడు, ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నేను నీకు నూతన క్రియ చేయబోతున్నాను. ఈ జీవితంలో ఈరోజు కొత్త కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఎప్పుడు చేయబోతున్నాడు అంటే, నీవు ఆయనలో, మొదటిగా చదువుకున్నాం కదా, నీవు ఆయనలో ఉంటే. నువ్వు 103వ కీర్తనలో చదువుకున్నాం కదా, కాగా నా ప్రాణమా యెహోవాను సన్నుతిను, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. ఆయన చేసిన ఉపకారమును నువ్వు మరవక ఉంటే నీ జీవితంలో ఒక నూతన క్రియను దేవుడు చేయబోతున్నావు. హల్లెలూయా. నీ జీవితంలో నూతనమై కావాలి అని అనుకుంటే, నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే, దేవుని యొక్క ఉపదేశంలో నువ్వు అనుసరించాల్సిందిగా దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తుంది. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 24. నూతన హృదయమును మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేస్తానని దేవుడు మీకు ఏం చేస్తున్నాడు? వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు రాత్రి నూతన క్రియను మీ లోపల చేస్తానంటున్నాడు. నూతనమైన స్వభావము దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎందుకు ఈరోజు దేవుని యొక్క ఆలయంలోకి వచ్చినావు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నూతనమైన క్రియలు దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. అదే హెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. హెజ్కేల్ 11:19. వారిలో ఏం పుట్టిస్తుంట? నూతన ఆత్మను పుట్టిస్తుంట. నాకు ఆత్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఏదైతే పేజ్ పెట్టుకున్నాను, నేను దేని నుంచి అయితే రక్షణ పొందినానో, దేవుని యొక్క ఆత్మ, ఆదికాండం 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి నా రక్షణ స్టార్ట్ అయింది. జలములపై ఆత్మ అల్లాడుతుందని ఉంటుంది. ఎందుకు అల్లాడుతుందనే ప్రశ్న నా జీవితంలో పుట్టి ఆత్మ గురించి చేస్తున్నాను. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నూతన ఆత్మను నీకు ఇస్తా అంటున్నాడు. నువ్వు ఏ ఆత్మను కోరుకున్నావో నాకు తెలియదు. దేవుడు ఒక నూతన ఆత్మను ఈరోజు నీకు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. ఒక వాగ్దానం నీకు చేస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీవు సంఘానికి వచ్చినావు.
దేవుడు నీ పట్ల నూతన క్రియను చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇకపోతే రెండవ విషయం, గాడ్ ప్రిపేర్డ్ న్యూ థింగ్స్. మొదటిగా గాడ్ ప్రామిస్ న్యూ థింగ్స్ చూస్తున్నాము. రెండవది చూస్తే గాడ్ ప్రిపేర్డ్ న్యూ థింగ్స్. ఆల్రెడీ సిద్ధపరిచినాడు దేవుడు. సిద్ధపరిచిన విషయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఇదిగో సమస్తము నూతనంగా చేయబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో సమస్తము కూడా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, సమస్తము నూతన పరుస్తానంటున్నాడు. నీ జీవితంలో ఏ ఉన్నప్పటికీ అవన్నీ తీసివేసి సమస్తము నూతన పరుస్తానంటున్నాడు. అవన్నీ నీకు కావాలంటే దేవునితో ఏం చేయాలనంటే దేవుని ఉపకారములను దేనిని మనము మరవకూడదు. ఇక చివరిగా మూడవది, ఒకవేళ చూస్తే పర్ఫెక్షన్ గురించి. ఆ పర్ఫెక్షన్ గురించి మనం చూసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఓకే, చదువు. అమ్మ, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సరే, చదువు. మీ శరీరములను ఏం చేయాలంట? ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలి. దేవుడు ఏమంటుందంటే మొదటిగా మనకేం చేస్తున్నాడు? ప్రామిస్ చేస్తున్నాడు, తర్వాత ప్రిపేర్ చేసినాడు, ఇప్పుడు పర్ఫెక్షన్ చేస్తున్నాడు. సో మన జీవితంలో కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. మనకు తెలియకుండానే దేవుడు మనకు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. వాటిని తెలుసుకోవడానికి కోసం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మరి నూతనంగా పొందాలనంటే, నూతనంగా మనం ఏం పొందాలంటే రక్షణను పొందాలి. దేవుని యొక్క రక్షణ మన జీవితంలో ఉందా? ఒకవేళ ఉంటే అది ఏ రీతిగా ఉంది అనేది మనము దినదినము మనము గ్రహించుకోవాలి. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ ఒక వాక్యం ఉంటుంది. మా బాల్య పురుషుడు కృషించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుస్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో చూస్తే క్రొత్తవి అనగానే మనం ఏం చేస్తామంటే, మనుషులమైన మనము క్రొత్తగా తయారవుతాం. రక్షణ పొందగానే తెల్ల బట్టలు వేసుకుంటాం కదా. రక్షణ బాప్తిసం తీసుకున్నాక తెల్ల బట్టలు వేసుకుంటాం. లోపల అట్లనే ఆ విషయం అట్లనే పెట్టుకుంటాం, కానీ బయటికి మాత్రం తేటగా వైట్ బట్టలు వేసుకొని కనిపిస్తుంది. నేను కూడా నీట్గా తయారయ్యింది కదా. నా లోపల ఉన్న అంతరం మీకు తెలియదు కదా, దేవునికి మాత్రమే తెలుసు. అట్లనే మీ జీవితంలో కూడా మీ అంతరాత్మ దేవునికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న సేవకునికి తెలియదు, నాకు తెలియదు కదా. దేవుడు మాత్రమే మీ అంతర్యము తెలుసు. అట్లనే మనం ఒకవేళ మన లోకంలో కనుక మనం చూస్తే, ఒకవేళ పాముని కనుక మనం ఉదాహరణ తీసుకుంటే, పాము ఏం చేస్తుందంటే ఒక సంవత్సరానికి 7-8 సార్లు దాని శరీరం వదిలేస్తుంది. దాన్ని ఏమంటారు? కూస అని అంటారు. అది వదిలేస్తుంది. ఎందుకు అని అంటే నూతన పరుచుకుంటారు తాను. అది నూతన పరుచుకునేటప్పుడు తన తలని ఎక్కడైతే గట్టి ఉందో అక్కడ ప్లేస్లో కొట్టి అక్కడ ఒక గ్యాప్ని తయారు చేసి అది మెసులుతో అదంతా పొట్టును తీసేసుకుంటుంది. దాని శరీరం మెరుస్తుంటుంది, కానీ దాంట్లో ఉండే విషయం అట్లనే ఉంటుంది. మన జీవితంలో కూడా నూతన సంవత్సరం వస్తుంది.
మన జీవితంలో మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇదిగో నేను కొత్తగా తయారయ్యి సేవకుని దగ్గర సంఘానికి వెళ్తున్నాను, మంచి బట్టలు వేసుకుంటున్నాను, నీట్గా తయారవుతున్నాను, నా పేరు మల్లయ్య నుంచి మార్కుకు మార్చుకున్నా, లేకపోతే ఇంకేదో మార్చుకున్నా అవి కాదు. నీ అంతరంగమును మార్చుకున్నావు. ఒకసారి మళ్ళీ చదవమ్మా వాక్యం. దినదినము మనము నూతన పరచబడాలి. మన జీవితంలో మనల్ని మనము సరిదిద్దుకుంటాం, లేక మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. నూతన పరచుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. మనం కూడా ఎంతో పైన విషయంలోనూ మరి చూస్తున్నట్టు మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం బయటికి తేటగా కనపడడం కాదు, కానీ లోపల నువ్వు ఎంతగా ఇతరులను ప్రేమిస్తున్నావు. దేవుడు చెప్పిన వాగ్దానంలో ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంతమంది ప్రేమిస్తాం? నేను నన్ను తీసుకుంటా, నన్ను నేను ప్రేమించుకున్నట్ట మీ అందరిని ప్రేమించగలుగుతున్నాను. దేవుని యొక్క వాక్యం ఎంత కఠినంగా ఉంటుందో చూసినా, అది చేసినప్పుడు నువ్వు నిజమైన రక్షణ పొందినట్టు. నీకు లేకున్నా నీ పొరుగు వారికి ఇచ్చినప్పుడు నువ్వు అంతా దేవుని యొక్క రక్షణలో ఉన్నాడు. దేవుడు అదే చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? సర్వలోకములకు ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయనను కోరి మనం సృష్టించిన తర్వాత మనం ఆయన చేస్తున్నట్టు మనం చేయగలుగుతున్నామా? రక్షణ పొందుకుంటున్నాం, నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నాం, సమాజంలో తిరుగుతున్నాం, కానీ ఆ రక్షణ స్వభావాన్ని మనం వ్యక్తపరుస్తున్నామా? మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. మరి ఇక్కడ ఉన్న వాటిలో ఎంతమంది కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటున్నారు రేపటి దినం నాకు తెలియదు, కానీ లేక కొత్త వస్తువులు కొనాలి న్యూ ఇయర్కి అనుకుంటున్నారు. పండుగలప్పుడు కొనుక్కుంటాం కదా కొత్త వస్తువులు, లేక కొత్త డ్రెస్సులు ఆల్రెడీ కొనుక్కుని ఉండొచ్చు, లేకపోతే పైకి ప్రైజ్ ద లార్డ్ అని చెప్తుండొచ్చు, వందనాలు అని వంగి చెప్తుంటారు కొంతమంది. కానీ వారి జీవితం, వాడు నన్ను ఒక సేవకుడు నాకు తెలిసిన ఆయన ప్రైజ్ ద లార్డ్ అంటాడు, నేను కొంతమంది వాడా అంటాడు. చూడండి, మనుషుల స్వభావము, మనుషుల ముందు ఒకటి, మనుషుల వెనకాల ఒకటి. ఆ తత్వం మనకు ఉందని అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క రక్షణలో మనం నిలబడ్డాం కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యానుసారంగా మనం జీవించడానికి కొరకై మనం ప్రయత్నం చేద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. హబక్కూకు హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం. సంవత్సరాలు గడుస్తున్నప్పుడు నూతన కార్యములు జరిగించమంటున్నాడు, నూతన పరచమంటున్నాడు. మన సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో నిండినాయో, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు నూతన పరుస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. పాము కూడా నూతనమవుతుంటుంది. నీవు కూడా అట్లనే ఉంటున్నావా? లేక నీ స్వభావాన్ని, నీ లోపల అంతరంగంను నువ్వు చేంజ్ చేసుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఆలోచన చేసినప్పుడు, ఎదురుతో మాట్లాడేటప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. లోపల నిజంగా మారినావా ఈ క్రొత్త సంవత్సరంలో? లేక పైకి మాట్లాడుతున్నామా? పైకి వందనాలు చెప్తున్నామా? పైకి ప్రైజులాలు చెప్తున్నామా? మంచి బట్టలు, కొత్త బట్టలు వేసుకుంటున్నామా? ఆ క్రొత్తది కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఇంతవరకు మనం చెప్పినట్టుగా మన జీవితంలో నూతన పరచుకోవడానికి కొరకు దేవుడిచ్చిన వాగ్దానాలను
నెరవేర్చుకోవడానికై మనము సిద్ధపడదాం. హబక్కూకు మరి చెప్పిన రీతిగా ఆ రీతిగా మనం నడుచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అదే రీతిగా దావీదు కీర్తనలో 51వ కీర్తన 10వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. దేవా ఈ వాగ్దానం లేక ఈ వాక్యము మన జీవితంలో మనం ఇముడ్చుకోవాలా. ఏం చేయాలంటే దేవుడిని మనం ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాల. హబక్కూకు కూడా అడిగినాడు. అట్లనే ఇక్కడ దావీదు కీర్తనకారుడు కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? దేవా నా యందు చదువు. నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని దావీదు కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పటి వరకు హబక్కూకు చేసిన ప్రార్థన చూస్తున్నాం. ఇప్పుడు దావీదు కీర్తనకారుడు కూడా చేస్తున్న ప్రార్థన చూస్తున్నాం. నీ జీవితంలో కొద్ది క్షణాలలో మనం ఆరాధనలోకి వెళ్తాం. నీవు నోరు తెరిచి దేవుని ఆరాధించు, దేవుని అడుగు. అయ్యా, నా జీవితంలో నూతనపరచు, నా మనసును నూతనపరచు, నా శరీరాన్ని నూతనపరచు. నేను నూతన సృష్టిగా ఈ లోకంలో ఉండాలని ఇష్టపడుతున్నాను అని నువ్వు ఆలోచన చేసినట్టయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊరిలో చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ వానికి ఒక సెంటెన్స్ చెప్తుంది. భూమి డాష్ ఉండును అంటాడు. ఆన్సర్ ఏంటి? గుండ్రంగా ఉండును అని. వాడు చదువుకొని వస్తాడు. ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వ్యవసాయకుడు వాళ్ళ తండ్రి వీడు చదువుతుంటాడు. భూమి డాష్ ఉండును గుండ్రంగా, భూమి డాష్ ఉండును గుండ్రంగా. హల్లెలూయా. వాళ్ళ నాన్న అంటాడు, రే ఎవర్రా నీకు చెప్పింది? తప్పు చెప్పిండు. భూమి ఏదన్నా గుండ్రంగా ఉంటుందా? వానికి తండ్రి ఏం చెప్తాడంటే, భూమి డాష్ ఉండును బల్లపీటగా ఉండును. హల్లెలూయా. తండ్రి చదువుకోలేదు కదా, తండ్రి చెప్తాడు, బల్లపీటలా ఉంటుందిరా భూమి, గుండ్రంగా ఏడు ఉంటుంది. గట్కేసర్లా గుండ్రంగా ఏడుందిరా, మొత్తం ఫ్లాట్ ఉన్నది అంటాడు. వీడు అదే చదువుకొని మళ్ళీ టీచర్ పోయి చెప్తాడు. టీచర్ అంటారు, నేను చెప్పింది వినవు, ఆడను. ఎవరు చెప్పేది అంటే, మా డాడీ చెప్పిండు. మీ డాడీని పట్టుకరపో, మీరు పట్టుకర. 2 రోజులు అటు ఇటు తిరుగుతాడు. చివరికి 3వ రోజు ఏం చేయాలో తెలియదు వానికి. వాని తెలివి ఉపయోగించి వాడేం చేస్తాడంటే, టీచర్ వాడిని కొడుతుంది. భూమి గుండ్రంగా ఉంటుందని 2వ రోజు కొట్టి చదివిస్తుంది. మళ్ళీ వీడు పోయి ఇంటికి పోగానే వాళ్ళ డాడీ మళ్ళీ తింటే బల్లపీట ఎలా ఉంటారా భూమి అంటారు. సో మీకు ఏం చేయాలో తెలియక వీడేం చేసిందంటే, స్కూల్కి పోయినప్పుడు గుండ్రంగా అంటాడు, ఇంటికి వస్తే బల్లపీట. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు నువ్వు సంఘానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎత్తుకుంటున్నావు. సంఘం నుండి బయటికి పోగానే నువ్వు లోకానుసారంగా ఉంటున్నావా? నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకంటే ఆ చిన్న పిల్లోడికి ఆలోచన పుట్టింది, ఎవరిని సంతృప్తి పరచాలి? లోకంని సంతృప్తి పరచాలా? సంఘంలో సంతృప్తి పరచాలా? లేక స్కూల్ టీచర్ని లేక తండ్రిని సంతోషపరచాలని చిన్న పిల్లలకి ఆలోచన. నీ జీవితంలో కూడా ఒకవేళ ఆలోచన ఉంటే తీసేయి. నిజమైన దేవుడి రక్షణలో నీవు నడువు. అది సంఘ కాపరే కానీ, సంఘమే కానీ, లోకమే కానీ, నిజ రక్షకుని అయిన విషయం నమ్మి నిజ రక్షకునితో నడవడానికి కోసమే నువ్వు ప్రయత్నం చేయి. అదే నీ జీవితంలో ఈ నూతన క్రియ. ఎవరో చెప్పిన దాన్ని నువ్వు వింటున్నావు కానీ నీ జ్ఞానముతో కనుక నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. పిల్లలు అంటే చిన్న పిల్లడు ఎంత క్లారిటీగా ఉన్నాడు కదా, అట్లనే మరి మనం కూడా క్లారిటీగా ఉండడానికి కొరకై మన యొక్క మనం ప్రయత్నం చేయాలి. దావీదు అందుకే మరి ఆయన ప్రార్థన చేసినట్టు ఇందాక మనం చూస్తున్నాం. ఈ నూతనమైన సంవత్సరంలో
నూతనం కోసం మనం ప్రయత్నం చేయాలా? మొదటిగా మనం 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. నీ జీవితంలో నూతనంగా మరి ప్రయత్నం అంటూ నీ జీవితంలో నువ్వు చేయాలా? ఆ ప్రయత్నము దేవునికి అంగీకారమైన ప్రయత్నము, దేవునికి ఇష్టమైన ప్రయత్నము నీ జీవితంలో నువ్వు చేయాలా? లేకపోతే నూతనమైన ప్రార్థన నువ్వు చేయాలా? నూతనమైన ప్రార్థన ఏంటంటే, ఎవరికైతే రక్షణ లేదో ఆ రక్షణ కొరకై నువ్వు సహాయపడడానికి కోసమై నీ జీవితంలో నీవు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పక్షాన నేను మనవి చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే దేవుని చేతిలో నువ్వు పడతావో అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఎత్తిపట్టి నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. నువ్వు దేవుని చేతిలో పడకుండా లోకానుసారమైన చేతిలో పడితే మాత్రం మరి ఆ పిల్లోడు అన్నట్టుగా బల్లపీటలా కాకుండా, నిజానికి చెప్పాలంటే సైంటిస్టులు కనిపెట్టింది భూమి ఉండగానే ఉంటుంది, కానీ తండ్రి బల్లపీటలా ఉంటాడని చెప్తున్నాడు. అట్లా నీ జీవితంలో కూడా తప్పు విషయాలను ఇతరులకు చెప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం లేక సంఘం నీకు ఇచ్చిన జ్ఞానం, సంఘంలో సంఘ కాపరి చెప్పిన విషయం నీ మనసులో పెట్టుకొని దాని అనుసారంగా నువ్వు జీవించినట్టయితే దేవుడు తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చివరిగా చదువుకొని మనం ఈ వాక్యంలో ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూసి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానికి కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, దేవుడి యొక్క ఆజ్ఞను చేయడానికి కోసమే ఆయనను రూఢిగా నమ్ముతున్నానని వాగ్దానం చేస్తున్నట్టుగా చూస్తాం. ఈరోజు నా ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడినాడు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా పలికించిన మాటలు. మీ జీవితంలో ఎంతమందికి ఈ వాక్యము మరి అర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుడైతే మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక గంట గడియగానే లేక ఒక అరగంట గడియగానే నీ జీవితంలో నూతనమైన సంవత్సరంలో వస్తుంది, కానీ అది కూడా వెళ్ళిపోతుంది. కానీ నీ జీవితంలో నూతనమైన ఆత్మతో నీవు నింపబడాలా, నూతనమైన బలముతో నీవు నింపబడాలా, నూతనమైన శక్తితో నీవు నింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడి ఇంటి వాక్యం దీవించి ఆశీర్వదించబడిన